Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి ఇంకొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. 1964లో శేషయ్య గారి రెండవ కుమారుడు మురళీధర్కు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది. విజయవాడలో, గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించారు. వారు ఎక్స్రే ఫోటోలు తీసి పరీక్ష చేశారు. శస్త్రచికిత్స అవసరమన్నారు. రాయివెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడని, ఆయన చేత ఆపరేషన్ చేయించవలసిందని కూడా సలహా ఇచ్చారు. మురళిని మద్రాసుకు వెంటబెట్టుకుని వెళ్ళి అక్కడ డాక్టర్లతో సంప్రదించారు. వారు కూడా ఆపరేషన్ అవసరమే అన్నారు. అదైనా 6 నెలలు దాటకుండా ఆ గడువు లోపల చేయించవలసిందని సలహా చెప్పారు. శేషయ్య గారికి ఆప్తమిత్రులైన ఒకరిద్దరు వైద్యులు ఈ ఆపరేషను అంత ప్రమాదరహితం కాదని, ఇతర విధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమయ్యేట్టయితే దానిని అనుసరించడం మంచిదని సూచించారు. సందిగ్ధంలో పడ్డారు శేషయ్య గారు. ఇన్ని చోట్ల ఇంతమంది డాక్టర్లు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలుబుచ్చిన తరువాత వారు సలహా త్రోసివేయటం సాధ్యమా, శ్రేయస్కరమా, అయితే గత్యంతరం ఏమిటి అని ఆలోచించారు. భగవంతుని మీద భారం వేసి రాయివెల్లూరు వెళ్ళారు. డాక్టర్ గోపీనాథ్ను సంప్రదించారు. ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమేనని, మార్గాంతరం లేదని తేల్చి చెప్పారు. కొద్ది రోజులలో డాక్టర్ గోపీనాథ్ రాయివెల్లూరు ఆసుపత్రి వదిలిపెట్టి ఢిల్లీ వెళుతున్నారు. వెంటనే కాకపోతే 6 నెలలు మించకుండా ఢిల్లీకి రావాల్సిందని కూడా సలహా ఇచ్చారు. తుదకు ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయివెల్లూరులోనే గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నారు. అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్ళి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శించి వారి ఆశీస్సును పొంది రావాలనుకున్నారు. వెంటనే కారులో వారు, వారి కుమారుడు రాయివెల్లూరు నుంచి కంచికి బయలుదేరారు. కంచికి చేరేసరికి సాయంకాలం అయ్యింది. స్వామి మఠంలో లేరు. సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు. శేషయ్య గారు, వారి కుమారుడు సర్వతీర్థం వెళ్ళేసరికి మసకమసగ్గా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు. స్వామి వెంట 2 శిష్యులున్నారు. శిష్యుల ద్వారా వీరి రాకను స్వామికి ఎరిగించారు. ద్వారం తెరిచి లోపలికి వెళ్ళబోతున్న వారల్లా ఆగి వీరి వైపు తిరిగి ఏమిటి విశేషం అన్నారు. శేషయ్య గారు, నా రెండవ కుమారుడు మురళీధరకు జబ్బు చేసిందని, శస్త్రచికిత్సకై రాయివెల్లూరు ఆసుపత్రికి వచ్చామని, ఆపరేషన్కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామని విన్నవించారు. స్వామి అడిగారు, ఏమిటి జబ్బు అని. అప్పుడు శేషయ్య గారు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి, బ్రాంకియక్టాసిస్ అంటారు. ఊపిరితిత్తులలో ఎడమవైపు మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే అన్నారు. నకనకలాడే లాంతరు వెలుతురులో ఆ దూరాన్నించే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి. జబ్బు ప్రమాదకరమైనదే, అయినా భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు, మఠానికి వెళ్ళి ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళండి అన్నారు. బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడిగించాడు. 2 స్వామికి సాగిలపడి సెలవు పుచ్చుకుని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయివెల్లూరు వెళ్ళి గోపీనాథ్తో ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరారు. ఇది జరిగి ఇప్పటికీ 26 ఏళ్ళు గడిచాయి. ప్రధాన ఆంగ్ల పత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడిగా పేరు గడించాడు. అతని వయస్సు ఇప్పుడు 54 సంవత్సరాలు. నైష్టిక బ్రహ్మచారి. ఇంతవరకు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరగడు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.
జయ జయ శంకర హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.